morning, my dear 5th class students. Today I would like to teach matters and materials, solids, liquids, gases. Myself Nivati Sailaja. I am your science teacher. Stay home, stay safe as early as possible to take the textbooks, children. Already our school management started more than Zoom and video classes. Good attendance for the students and lesson reading 7 times. Synopsis, summary, bar, review, Telugu to English. ఈ వీడియో మనం చూడండి. ఈ వీడియోలో మనం ముఖ్యంగా దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ గురించి మాట్లాడుకుంటాం. తర్వాత ఆటమ్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్, సొల్యూషన్స్, సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. చూడండి, రీడ్ ద టెక్స్ట్ బుక్, పేజ్ నెంబర్ 114. Matters and materials, solids, liquids and gases. Everything in this world is made of a matter. Matter is a substances that occupy space and has weight. It is found in 3 states: solids, liquids and gases. Space occupied by a substances is called volume. Wood, paper, iron, gold, silver, copper, etc. are solid substances. Water, kerosene, petrol and mercury are liquid substances. Oxygen, nitrogen, carbon dioxide are in a gaseous form. అంటే ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా ఒక పదార్థంతో తయారవుతుంది. ఉదాహరణకు మనం కూర్చునే చైర్ అయితే ఏం, మనం వాడుతున్న టేబుల్ అయితే ఏం, మనం తినే ప్లేట్ అయితే ఏం, కొన్ని పదార్థాలతోనే ఆ వస్తువులు తయారవుతాయి అన్నమాట. పదార్థం లేకుండా వస్తువు అనేది తయారు చేయబడదు. అంతేకాక ఆ స్థలాన్ని ఆక్రమించి ఉంటుంది అన్నమాట. అది కూడా బరువుగా ఉంటుంది. అయితే ఇవి 3 స్టేట్స్ అంటే 3 స్థితుల్లో ఉంటాయి అన్నమాట. సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. సాలిడ్స్ అంటే ఘన పదార్థాలు, లిక్విడ్స్ అంటే ద్రవ పదార్థాలు, గ్యాసెస్ అంటే వాయు పదార్థాలు. చూడండి, ఇక్కడ వుడ్ ఉంది. ఈ వుడ్ అనేది సాలిడ్కి, లిక్విడ్కి, గ్యాసెస్కి మూడిట్లో దేనికి సంబంధించిందమ్మా? సాలిడ్కి సంబంధించింది. అలాగే గోల్డ్ చైన్ సాలిడ్కి సంబంధించింది. నెక్స్ట్ కాపర్ వేజర్ అంటే ఒక రాగి పాత్ర, ఇది కూడా సాలిడ్కి సంబంధించింది. ఇక్కడ సిల్వర్ ప్లేట్, ఇది కూడా ఒక సాలిడ్కి సంబంధించింది. ఇవన్నీ ఒకే పదార్థంతో తయారన్నమాట. ఇవి అనేక రకాల పదార్థాలతో తయారవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే వుడ్, ఇది చెక్కతో తయారవుతుంది. ఇది గోల్డ్తో తయారవుతుంది అంటే బంగారంతో తయారవుతుంది. ఇది కాపర్ అంటే రాగితో తయారవుతుంది. ఇది సిల్వర్తో తయారవుతుంది అనమాట, వెండితో తయారవుతుంది. ఇలా ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క పాత్రలను తయారు చేస్తుంది అనమాట. తర్వాత మాలిక్యూల్స్ చూడండి. ఆల్ మ్యాటర్ ఈజ్ మేడ్ ఆఫ్ మాలిక్యూల్స్. అబ్జర్వ్ ద టినీ పార్టికల్ ఆఫ్ షుగర్. దిస్ పార్టికల్ ఈజ్ మేడ్ ఆఫ్ ఎ స్టిల్ స్మాలర్ పార్టికల్స్. These particles are too small to be seen. They are observed through a special microscope. These are called molecules. Molecules of different materials have different sizes. These are called molecules. Molecules of different materials have different sizes, shapes and weight. For example, molecules of sugar are different from the molecules of salt. But all the molecules of one material are extremely alike and they have a properties of that materials. For example, a sugar molecule is always sweet and salt molecule salt. అంటే molecules means అణువులు అన్నమాట. ఈ అణువులు అనేవి అన్ని పదార్థాలతో తయారవుతాయి అన్నమాట. ఒకే అణువుతో మాత్రమే పదార్థాలు అనేవి తయారవు. అలాగే చూడండి, మనం తీసుకుంటే ఒక చక్కెర అనేది ఒక కణాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఒక సాల్ట్ అనేది ఒక కణాన్ని కలిగి ఉంటుంది. ప్రతిదీ కూడా ఒక అణువు కాకుండా అంతకంటే ఎక్కువ రకమైన అణువులతో తయారై ఉంటాయి పదార్థాలు అనేవి. అయితే ఈ కణాలను చూడటానికి, ఈ అణువులు అనేవి చిన్న చిన్న కణాల సమూహం అణువులు కదా, ఇటువంటి అణువులు మనం చూడటానికి చాలా చిన్నగా కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఆటమ్ అంటే అణువు. ఏ మాలిక్యూల్ కెన్ బి ఫర్దర్ బ్రోకెన్ డౌన్ ఇంటూ ఎ స్టిల్ స్మాలర్ యూనిట్స్ కాల్డ్ atoms. Atoms are the building blocks of matter. All kinds of matter in the world are made up about 107 kinds of atoms only. అంటే ఈ ప్రపంచంలో అన్ని రకాల అణువులతో ప్రతి వస్తువు కూడా అనేక రకాల అణువులతో తయారవుతుంది.
ఏర్పడుతుంది అనమాట. అంటే ఇందులో 107 రకాల అణువులు అనేవి ఉన్నాయన్నమాట. Substances made up of atoms of the same kind are called elements. Elements means మూలకాలు అన్నమాట. కొన్ని అణువుల సమూహమే మూలకాలు అన్నమాట. Solids like gold, iron, copper and silver, liquids like mercury and gases like oxygen, nitrogen and hydrogen are elements. ఇవన్నీ కూడా ఎలిమెంట్స్. సాలిడ్స్ లైక్ అంటే ఇప్పుడు ఘన పదార్థాల్లో చూసుకున్నట్లయితే గోల్డ్, ఐరన్, కాపర్ అండ్ సిల్వర్ ఇవి ఘన పదార్థాల్లో కొన్ని ఎలిమెంట్స్. అలాగే లిక్విడ్స్ అంటే ద్రవ పదార్థాల్లో చూడండి అమ్మా, ద్రవ పదార్థాల్లో liquid like mercury and gases like oxygen, nitrogen and hydrogen are elements. So for scientists have identified about 110 elements. శాస్త్రవేత్తలు ఇంతవరకు 110 మూలకాలను కనుగొన్నారు. Different names were given to these elements. Scientists have devised a method of writing names of elements about from they are called symbols. They are called symbols. They are called the symbols of elements. A hydrogen is represented by a letter H. Tarumana Achavarnichtar. A hydrogen is represented by the letter H. Carbon and C. Oxygen. Nitrogen N. Nitrogen N. Oxygen O. Carbon C. So, molecules of certain elements are made up of one atom only. Molecules of gold, silver, copper, iron, etc. contain only one atom. అంటే ఒకే రకమైన అణువులతో తయారైన పదార్థాలను ఏమంటారంటే మూలకాలు అంటారు. మూలకాలు ఇంగ్లీష్లో ఏమంటాం మనం? ఎలిమెంట్స్. ఏమంటాం? ఎలిమెంట్స్. ఒకే అణువుని కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్క అణువుని కలిగి ఉంటాయి. అలాగే ఒక హైడ్రోజన్ అనేది హెచ్ అక్షరాన్ని సూచించబడుతుంది. హైడ్రోజన్ హెచ్ అక్షరాన్ని. అలాగే కార్బన్ అనేది సి, ఆక్సిజన్ అనేది ఓ అక్షరాన్ని సూచించబడుతుంది. అలాగే నైట్రోజన్ అనేది ఎన్ అక్షరం. ఇలాగా ఒక్కొక్క నైట్రోజన్ అయితే కార్బన్ డైఆక్సైడ్, కాపర్ ఇవన్నీ ఒక్కొక్క అక్షరాన్ని సూచించబడుతుంది. వాటిని తెలుగులో ఏమంటామంటే సింబల్స్. సింబల్స్ అంటే సంకేతాలు. సింబల్స్ అంటే సంకేతాలు. నెక్స్ట్ వన్, some substances are made of 2 or more atoms of the substances. A molecule of hydrogen of oxygen contains 2 atoms is the substances. For example, H2, O2, N2. కొన్ని పదార్థాల యొక్క అణువులు 1 లేదా 2 లేదా అంతకంటే ఎక్కువ ఫార్ములాతో తయారవుతాయి అన్నమాట. హైడ్రోజన్, ఆక్సిజన్ యొక్క అణువు ప్రతి పదార్థంతో 2 అణువుల్ని కలిగి ఉంటుంది. అలాగే పదార్థాలు వివిధ రకాల అణువులతో ఏర్పడతాయి. పదార్థాలు అనేవి వివిధ రకాల అణువులతో ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ CO2 molecule is made of 1 atom of carbon and 2 atoms of oxygen. అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది 2 అణువులతో ఏర్పడుతుంది. ఆక్సిజన్ అనేది కార్బన్ డైఆక్సైడ్ ఉన్న 1 ప్లస్ ఆక్సిజన్ లో ఉన్న 1 అణువుతో ఏర్పడుతుంది. A sugar molecule C12H22O11 is made of 2 carbon atoms, 22 hydrogen atom and 11 oxygen atoms. The molecules of in substances keep moving at all times. They do not like touching each other but are separated by a space called intermolecular space. Intermolecular space. The molecules are held together by a force of attraction. The molecules move continuously in the available intermolecular space. Arrangement of molecules. Molecules arrange themselves in various patterns. Solids means ghana padarthalu. Molecules are closely packed in solids. ఇవి దగ్గరగా ప్యాక్ చేసిన అణువుల్లో ఉంటాయి. They attract each other with great force.
So a solid has a defined shape and value. It is also hard and can be held. నెక్స్ట్ లిక్విడ్స్. అణువులు ఘనపదార్థాలతో తయారవుతాయి. ఈ అణువులు అనేవి దేంతో తయారవుతాయి అంటే సాలిడ్స్తో తయారవుతాయి అన్నమాట. అయితే వీటికి ఒక గొప్ప శక్తి ఉంటుంది అనమాట. ఒకదాన్ని ఒకటి ఆకర్షిస్తూ ఉంటుంది అనమాట. ఘనానికి ఖచ్చితమైన ఆకారం మరియు వాల్యూమ్ అనేది ఉంటుంది. ఘనానికి ఒక ఖచ్చితమైన షేప్ అనేది ఉంటుంది, అలాగే వాల్యూమ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ లిక్విడ్స్. మాలిక్యూల్స్ ఆర్ లెస్ క్లోజ్లీ ప్యాక్డ్ ఇన్ లిక్విడ్స్. The attraction between the molecules is less and intermolecular space is more. They move about more freely. That is why they do not have a defined shape and can flow. They take the shape of the container in which they are kept, but they have definite value. అంటే ఇవి ద్రవ అణువులు కాబట్టి తక్కువ దగ్గర ద్రవాలతో నిండి ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, థమ్స్ అప్, వాటర్, కోకోనట్ ఆయిల్, కోకోకోలా, ఇవన్నీ కూడా లిక్విడ్స్ అన్నమాట. నెక్స్ట్ రిమైనింగ్ గ్యాసెస్. గ్యాసెస్ మీన్స్ వాయువులు. ద మాలిక్యూల్స్ ఆర్ వెరీ లూజ్లీ ప్యాక్డ్ ఇన్ గ్యాసెస్. దే హ్యావ్ లార్జ్ ఇంటర్మాలిక్యులర్ స్పేసెస్ టు మూవ్ అరౌండ్ ఎనీ డైరెక్షన్. That is why a gas has to define shape or value. A gas takes or occupies the entire space of its container. The same gas may be kept to fill in a small or big container. When we open a perfume bottle, it occupies the whole room because the molecules of gases do not attract each other greatly. అంటే ఒక వాయువు దాని కంటైనర్ యొక్క మొత్తం స్థలాన్ని ఆక్రమిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము పెర్ఫ్యూమ్ ఇలాగ ప్రెస్ చేయగానే రూమ్ మొత్తం వ్యాపిస్తుంది అన్నమాట. పెర్ఫ్యూమ్ ఇలాగ మనం ప్రెస్ చేయగానే రూమ్ మొత్తం వ్యాపిస్తుంది. అది గ్యాసెస్ యొక్క గొప్పతనం. నెక్స్ట్ సొల్యూషన్స్. సాలిడ్ ఇన్ లిక్విడ్స్. సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ అంటే ఘనపదార్థాలు మరియు ద్రవ పదార్థాలు. చూడండి, when sugar or salt dissolves in water, it occupies the empty space in between the molecules of water. So, volume of water does not increase dissolving in sugar. For example, చూసుకున్నట్లయితే మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అలాగే ఒక చిన్న బౌల్ షుగర్ తీసుకొని ఈ వాటర్లో మనం ఏం వేస్తాం? షుగర్ వేసేటప్పుడు కరుగుతుందా కరగదా? కరుగుతుంది. కాబట్టి సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ ఇది మీరు ఇంటి దగ్గర చేయగలరు అన్నమాట. Next one, liquids. In liquids, take a small quantity of water in a beaker and add a teaspoonful of glycerin to it. Stir well. Observe water. Both the liquids get mixed together appear to be one liquid. Both the liquids are said to be dissolved in each other. They are called miscibles. Alcohol also dissolves in water. Kerosene does not dissolve in water. It floats on water. So, it is said to be immiscible in water. But paints dissolve in kerosene. చూడండి, ఇప్పుడు వాటర్ ఉంది. వాటర్లో మనం ఒక స్పూన్ గ్లిజరిన్ వేసామనుకో, అది కరుగుతుందా కరగదా? వెరీ గుడ్, కరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్, ఇప్పుడు వాటర్లో పెయింట్ వేస్తే కరుగుతుందా కరగదా? కరగదు. అది కిరోసిన్లో మాత్రమే కొడుతుంది. కొన్ని లిక్విడ్స్ అంటే కొన్ని ద్రవాల్లో కలిసిపోతాయి. మరి కొన్ని ద్రవ పదార్థాల్లో ఉన్న కలవన్నమాట. వాటికి సరిపడా వీటిలో మాత్రమే కలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే పెయింట్లో వాటర్ వేస్తే కరగదు, అదే కిరోసిన్ వేస్తే చాలా వేగంగా కరుగుతుంది. నెక్స్ట్ వన్, గ్యాసెస్ ఇన్ లిక్విడ్స్. వాయువులు మరియు ద్రవ పదార్థాలు. గ్యాసెస్ లైక్ ఆక్సిజన్, నైట్రోజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ can dissolve in water. Animals that live in a water breathe in oxygen from water. Through the substances dissolve in water, the water level does not show increases level. This shows that when a substance dissolves in a liquid, it does not increase the volume of the liquid. అంటే గ్యాసెస్ కొన్ని వాయువుల్లో కూడా లిక్విడ్స్ అనేవి కరుగుతాయా కరగవా అంటే కరగవు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫిష్ తీసుకున్నట్లయితే చేప
నివసించడం వాతావరణంలో నివసిస్తుంది, బయటకు వచ్చాక అదేం చేస్తుంది, ఆక్సిజన్ని పంపు చేస్తుంది. ఆక్సిజన్ అనేది చాలా అవసరం. మనం ఎప్పుడైనా రాకెట్ ప్రయోగాలు చేసేటప్పుడు లేదా స్విమ్ చేసేవాళ్ళు లేదా అంతరిక్షంలోకి వెళ్ళే వాళ్ళు ఈ ఆక్సిజన్ సిలిండర్ని తప్పకుండా వెంట పెట్టుకొని వెళ్తారు. ఈ వీడియోలో మనం టోటల్గా డిస్కస్ చేసింది ఏంటంటే చూడండి అమ్మా, మాలిక్యూల్స్, అటోమ్, అరేంజ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్, సొల్యూషన్, సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ గురించి నేర్చుకున్నాం. సాలిడ్ అంటే ఘన, లిక్విడ్స్ అంటే ద్రవ, గ్యాసెస్ అంటే వాయు పదార్థాలు. నెక్స్ట్ సొల్యూషన్స్ గురించి కూడా నేర్చుకున్నాం. సొల్యూషన్స్ అంటే లిక్విడ్స్, సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్, లిక్విడ్స్ గురించి నేర్చుకున్నాం. కొన్ని సాలిడ్స్ అనేవి లిక్విడ్ లో కలుస్తాయి, కొన్ని కలవు. ఫర్ ఎగ్జాంపుల్ శాండ్ వాటర్ లో కలుస్తుందా, కలదు. అలాగే షుగర్ అయితే ఈజీగా కలుస్తుంది, అంటే సాల్ట్ అయితే ఈజీగా కలుస్తుంది. నెక్స్ట్ లిక్విడ్స్ టు లిక్విడ్స్ అనమాట. లిక్విడ్స్ లో గ్లిజరిన్ కలుస్తుంది, నెక్స్ట్ ఇంకేమైనా కలుస్తుంది, కానీ ఒక పెయింట్ కలదు. పెయింట్ అనేది కిరోసిన్ లో మాత్రమే కలుస్తుంది. అలాగే గ్యాసెస్, లిక్విడ్స్ ఉండాలి, గ్యాసెస్ ఉండాలి. ఇది మన పార్ట్ 1 మ్యాటర్ అండ్ మెటీరియల్స్, సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఈ వీడియోని తప్పనిసరిగా వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఈ వీడియో చూసాక వెంటనే టెక్స్ట్ బుక్ చేసుకుని ఈ లెసన్ని మీరు తప్పకుండా చదవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. అందరికీ ధన్యవాదాలు.